ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు సికింద్రాబాద్ పార్లమెంటరీ టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్. ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్? ఒక యంగ్స్టర్ అయినందుకు నేను మా ఎమ్మెల్యేలు మంత్రి గారు ఏం చేశారంటే ఎవ్రీడే అన్ని కాన్స్టిట్యున్సీలలో 7 కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర పెట్టినారు. నాకు ఒక 5 days ఉండగానే ఎలక్షన్ అన్ని కాన్స్టిట్యున్సీలలో నేను పాదయాత్ర ఫినిష్ చేసి ఉంటాను నాకు అప్పటికి. ప్లస్ దానికి సైమల్టేనియస్గా మీటింగ్స్ పెట్టుకున్నాం, కమ్యూనిటీ మీటింగ్స్ ఉంటాయి. అవి మధ్యలో మీటింగ్స్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఓటర్స్లో 60-70% అట్లీస్ట్ ఒక్కసారైనా కలవాలి, ఏదో రూపంలో కలవాలనేది మా ఎజెండా. ఇప్పుడు సికింద్రాబాద్లో ఎక్కువగా స్లమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పటివరకు మీ వరకు వచ్చిన సమస్యలు ఏంటి, వాటిని ఫ్యూచర్లో ఎట్లా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు స్లమ్స్ ఉండే అక్క, యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. స్లమ్స్ అంటే ఇప్పుడు అడ్డగుట్ట ఉంది. నాకు ఎగ్జాంపుల్ కాన్స్టిట్యున్సీలో అడ్డగుట్ట ఉంది. మా దగ్గర అలావుద్దీన్ కోటి అని ఉంటుండే, ప్లస్ ఐడిహెచ్ కాలనీ చూస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే మేజర్గా నీళ్లు రావాలి, ఒక ఇల్లు ఉండాలి, కరెంట్ ఉండాలి అనే ఎజెండాతో ఉంటారు. ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ వచ్చినప్పటి నుండి ఒక తెల్లాపూర్లోనే దాదాపు మీకు 25,000 చిల్లర కడుతున్నారు. తెల్లాపూర్లో, షామీర్పేట, ఇట్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కడుతున్నారు. కేటీఆర్ గారు ఏదైతే కృష్ణా వాటర్, గోదావరి వాటర్ తెచ్చి కాలు కడుగుతూ ఉన్నాడో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది కార్పొరేటర్ ఎలక్షన్ అప్పుడు ఆ పని అయిపోయినది. అందరూ హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్కి సహకారంగా వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే టీఆర్ఎస్, కార్పొరేటర్ టీఆర్ఎస్, లీడర్లందరూ టీఆర్ఎస్, ఎంపీ కూడా టీఆర్ఎస్కి వేస్తేనే కదా మనం బెటర్గా ఉంటుంది, డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో అందరూ క్లియర్గా ఉన్నారు. సో వారసత్వంగానే వాళ్ళు పోటీలో ఉంటున్నారు అంతే తప్ప అంటే రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేదు అన్న యాంగిల్లో కూడా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. సో దానికి మీరేమంటారు? నేను ఈ ఏజ్లో వచ్చినంటేనే చేయనీకే అంటే రిప్రజెంటేషన్ వద్దు తెలంగాణకి, అంతే కదా. రిప్రజెంటేషన్ వద్దు. ఎంతమంది మినిస్టర్లు ఇవ్వాలి మీరు? 80-85 ఇవ్వాలి. రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. తెలంగాణకి వెళ్ళి మీకు ఆదరణ మీకే లేదు పార్టీ నుండి. నువ్వు నాకు అనుభవం లేదంటే మీ అనుభవం ఏమైంది? మరి మంత్రి పదవి తెచ్చుకోలేరా? తెచ్చుకోవచ్చు కదా, ఒకటి కాకపోతే 2. మరి మీరు వద్దు ఇంకోటి కావాలన్నప్పుడు వాళ్ళకి చాయిస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు 100% ఫెడరలిజం వస్తుంది, స్టేట్లకు పవర్ వస్తుంది, స్టేట్లకు బడ్జెట్ వస్తుంది, స్టేట్ డెవలప్మెంట్ స్టేటే చూసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ని బాగా చూసుకుంటే చాలు. మీకు ఎదురుగా పోటీలో ఉంది సీనియర్ నాయకులు, అంటే కాంగ్రెస్లో కావచ్చు లేదంటే బీజేపీలో కావచ్చు. సో వీళ్ళిద్దరిలో గట్టి పోటీ మీకు ఎవరంటారు? ఇద్దరు ఉండరు గట్టి పోటీ, వాళ్ళకన్నా పెద్దలు ఉన్నారు మా దగ్గర, వాళ్ళు చూసుకుంటారు, మనకేం టెన్షన్ లేదు. 100% క్లీన్ స్వీప్ ఉంటుంది. ఏముందాక వాళ్ళు చెప్పడానికి ఏమైనా ఉందా? ఇద్దరు చెప్పడానికి ఏం లేదు కదా. సో మొత్తంగా గెలుపోటుల విషయంలో తమకు తామే పోటీ, ఎవరు తమకు పోటీ లేదంటున్నారు సాయి కిరణ్ యాదవ్. కెమెరా పర్సన్ లక్పత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.